తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్రిక్తంగా మారింది. పరస్పరంగా కేసుల వరకు వెళ్ళేటువంటి పరిస్థితి దారితీసింది. ఛాలెంజ్ చేసుకుంటున్నారు, సవాళ్లు విసురుకుంటున్నారు. ఏకంగా ఒకవైపుగా పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. అది తెలంగాణ వాసులపైన కొంతమంది ఎవరైతే ఈ విషయం పైన డిమాండ్ చేస్తూ పరస్పరంగా చర్చలకు దారితీస్తున్నారో వారందరిపైన కొన్ని ఆంక్షలు కూడా విధించారట. స్థానిక వ్యాపారులపైన ఒత్తిడి తెచ్చి ఆమన్గల్లు బంద్ను కూడా వాయిదా వేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ రోజు కంక్లూజన్కి వద్దాం. అసలు ఏంటి, ఎవరి డిమాండ్ ఏంటి, ఈ డిమాండ్లో ఎంతమేరకి పరిష్కారం జరిగే అవకాశం ఉంది, ఇది కేవలం ఒక ఇద్దరి మధ్య చర్చగానే ఉందా, దీనికి అసలు ఒక డిమాండ్కి పరిష్కార మార్గం వచ్చే అవకాశం ఏమైనా కనబడుతోందా, లేదా ఒక ఇద్దరి మధ్య చర్చగానే మిగిలిపోతుందా, ఇది ఏమైనా నిజంగా సమాజానికి ఒక మార్పు అటు వచ్చే అవకాశం ఏదైనా కనబడుతుందా, నిజంగా అంతటి స్థాయిలో ఉందా అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. మనం చూస్తున్న విజువల్స్లో ఏకంగా రోడ్లపైకెక్కి ధర్నా చేసే పరిస్థితి, రోడ్లపైకెక్కి నిరసన తెలిపే పరిస్థితి చూడండి. అక్కడ గుజరాతీ, రాజస్థానీ, మార్వాడి వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో, ఈ స్థాయిలో నినాదం కొనసాగుతూ ఉన్నాయి. సో బీజేపీ కంప్లీట్గా అటు మాధవలత కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, బీజేపీ పార్టీకి రిజైన్ చేసినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కానివ్వండి, అందరూ కూడా అటు మార్వాడీలను హక్కున చేర్చుకొని మార్వాడీల జోలికి వస్తే అంతు తేలుస్తాం, మీ సంగతి చూస్తామన్న రకంగా హెచ్చరిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటుగా ఇక కంక్లూజన్కి, అంటే దీనికి ఒక అర్థవంతమైనటువంటి ఒక కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటుగా స్టూడియోలో తెలంగాణ క్రాంతి దళ్ ఫౌండర్ అండ్ చైర్మన్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. జూమ్ లైన్లో జిగ్నేష్ గారు ఉన్నారు. జిగ్నేష్ గారు నమస్తే. సో మరోవైపుగా విశ్వకర్మ సంఘానికి సంబంధించినటువంటి కొండోజు నరసింహాచారి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, మరి కాసేపట్లో తెలంగాణ శ్యామ్ కూడా అందుబాటులోకి రాబోతున్నారు. సో అనిరుద్ గారు కూడా మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. అనిరుద్ గారు కూడా అటు మార్వాడి సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధి ఆయన కూడా. సో ఫస్ట్లీ నేను ఈరోజు కొత్తగా డిబేట్లో జాయిన్ అయినటువంటి నరసింహాచారి గారితో స్టార్ట్ చేస్తాను. నరసింహాచారి గారు, ఏంటి నిజంగానే ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోందా, మార్వాడీలు ఎక్స్ప్లాయిటేషన్కి పాల్పడుతున్నారనేది ప్రధాన డిమాండ్. కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి. సో కౌంటర్ రీకౌంటర్ ఏంటి అనేది కూడా మీకు మరి కాసేపట్లో గ్రాఫిక్స్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో అసలు డిమాండ్ ఏంటి నరసింహాచారి గారు, అసలు ఏం డిమాండ్, ఈ రకంగా ఇంతటి స్థాయిలో ఉద్యమంగా మారడానికి గల కారణం ఏంటి? ముందుగా ఆర్టీ వాళ్ళకి లైవ్లో జైన్ అయినటువంటి పృథ్వీరాజ్ అన్నకు, మిగతా సోదరులకు అందరికీ నమస్కారం. మేము మాట్లాడేది వినబడుతుందా? వినిపిస్తోంది, మాట్లాడండి. ఓకే, నాకు మిగతా వాళ్ళు ఎవరు కనబడడం లేదు, పర్లేదు మాట్లాడండి. అయితే మేము 2021లో, ఇప్పుడు కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నియోజకవర్గము తూప్రాన్ పట్టణంలో, గజ్వేల్ నియోజకవర్గంలో తూప్రాన్ పట్టణంలో ఒక రాజస్థానీ అతను మా స్వర్ణకారుని పైన రాడుతో కొట్టడానికి, తలపైన కొట్టడానికి వస్తే అతని వేళ్ల పైన పడి ఒక్క వేలు కట్ అయిపోయింది, పూర్తిగా కట్ అయిపోతే ఆ రోజులలోనే ధర్నాలు, ఉద్యమాలు చేసినాం 10,000 మందితో 9 రోజులు దీక్ష చేసి. అప్పటి నుంచి ఉద్యమం నడుస్తూనే ఉంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒరిజినల్ మార్వాడి వాళ్ళకి మేము ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి కొన్ని దుష్ట శక్తులు సృష్టిస్తున్నాయి. గోబ్యాక్ అని ఎవరు కూడా అనడం లేదు. మేము ఏమంటా ఉన్నాం, పల్లెటూళ్ళల్లో, మండల కేంద్రాలలో వచ్చి షాపులు పెట్టి ఇక్కడి కుల వృత్తిదారుల పొట్టలు కొట్టొద్దు అంటున్నాం. తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం? మన నీళ్లు మనకు కావాలి, మన నియామకాలు మనకు కావాలి, మన ఏం జరిగింది? గత ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో దాడి జరిగిందా? దాడి చేశారు, మా వాళ్ళ పైన ఏలు కట్ అయిపోయింది, మొత్తం చిట్కెనేలు. ఎవరు దాడి చేసింది? దాడి చేసింది ఎవరు? రాజస్థాన్ వాళ్ళు. ఓకే, ఎందుకు ఆ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా ఉన్నటువంటి అంశాలేనా, లేకుంటే వ్యాపారాల వల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఒక దురుద్దేశం? చెప్తాను మనోజ్ గారు. అయితే అక్కడ ఏం ఒప్పందం ఉందంటే, అక్కడ ఉన్న రాజస్థాన్ వాళ్ళకు, అక్కడ ఉన్న లోకల్ వ్యాపారస్తులకు ఏం ఒప్పందం ఉందంటే, గత 30 సంవత్సరాల క్రితం ఒక ఒప్పందం రాసుకున్నారు. ఇక్కడ 8 మంది రాజస్థానీ వాళ్ళమే ఉంటాము, మిగతా వాళ్ళని మేము కూడా రానియము, మీరు కూడా రానియొద్దు, ఇక్కడికే ఎక్కువ అయిపోతున్నాం, మాకు కూడా పోటీ అవుతారు మా రాజస్థానీ వాళ్ళు వస్తే అని చెప్పేసి ఒక ఒప్పంద పత్రం ఉంది. మా తాతల జమానా అప్పుడు రాసుకున్నారు. అది
ఆ ఒప్పందం ప్రకారం మీరు షాప్ పెట్టకూడదు కదా, ఇక్కడ మేడ్చాల్లో నడిపించుకుంటా మళ్ళీ ఇక్కడ వచ్చేందుకు పెడుతున్నారంటే మీరెవర్రా మమ్మల్ని అడగడానికి అని చెప్పేసి ఇనుప రాడుతో నెత్తి మీద ఇట్లా దెబ్బ పడితే చనిపోయేవాడు మా వాడు. కాళ్ళ మీద పడితే ఒక వేలు పూర్తిగా కట్ అయిపోయింది. కట్ అయిపోతే అప్పుడు ఉన్నటువంటి హరీష్ రావు గారు వీళ్ళందరూ కలుసుకొని మా ఉద్యమాన్ని, మా ధర్నాన్ని చూసి వాళ్ళతో మాట్లాడి, పోలీసు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు షాప్ చదువుకొని వెళ్ళిపోయారు. ఇక సారీ చెప్పి కేసులు కూడా నడిచాయి, కేసులకు కూడా తిరిగిర్రు మా వాళ్ళు. యాదగిరిగుట్టలో మన హిందూ సోదరులే 38 కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయిర్రు. ఈ రాజస్థాని వాళ్ళే ప్రగతి 39 కోట్ల రూపాయలు ఎత్తుకొని వెళ్ళిపోయారు బీదోళ్ళై. పెద్దపల్లి జిల్లా మందడి నుంచి గోదావరికానికి వెళ్ళి 26 కోట్లు, మంతన్ నుంచి 8 కోట్లు ఎత్తుకొని పోయారు. హైదరాబాద్ జగదీర్ గుట్టకెళ్ళి 6 కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయారు. బిజినపల్లి దగ్గర ఒక నరసింహాచారి గారు మీరు ట్రావెలింగ్ లో ఉన్నట్టున్నారు, కాసేపు కార్ పక్కన ఆపుకోగలుగుతారా? స్ట్రక్ అవుతోంది. సో ఏంటి ఇవన్నీ ఎత్తుకపోయారంటే ఏంటి, డబ్బులు దొంగలించుకొని పోయారా? దొంగతనం జరిగింది అక్కడ వాళ్ళ దగ్గర బంగారు వస్తువులు, వెండి వస్తువులు రైన్ పెట్టి, కొంతమంది యాదగిరిగుట్ట వాళ్ళ పైసలేమో మిత్తి ఆశ చూపెట్టి మీకు మిత్తిస్తామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 20 లక్షలు 30 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అక్కడ అతను 38 కోట్లు ఎత్తుకొని పోతే ఒక నెల రోజులు ధర్నా చేసిరు యాదగిరిగుట్ట వాళ్ళు. ధర్నా చేస్తే ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు పట్టించుకోలే. బీల్ రాయిన అన్న ఒక్కడు అక్కడ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిరు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి. ఇప్పటి వాళ్ళకి న్యాయం జరగలేదు. అంటే వాళ్ళకి అధికంగా మిత్తిలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. అధికంగా మిత్తిలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు కదా, భూములు అమ్ముకున్న చూసి వాళ్ళ డబ్బులు తీసుకున్నారు. బీదోళ్ళు వాళ్ళంతా భూములు అమ్ముకున్న డబ్బులు వీళ్ళ దగ్గర పెడితే ఎత్తుకొని పరారైపోయిండు 38 కోట్లు. బిజినేపల్లిలో బంగారం కమ్మలు సప్లై చేసుకునే వాడిని పిలిపించి 5 లక్షల రూపాయల ఉద్దర తీసుకొని పైసలు ఇస్తాం రా అని చెప్పి పిలిపించి 78 లక్షలు తీసుకొని చంపేసిర్రు. మన వాడిని చంపేయడానికి బీఆర్కి వెళ్ళి 2 ఫ్లైట్లో పిలిపించారు డబ్బులు ఇచ్చి. మనవాడు చచ్చిపోయిండు. ఆ చంపేపించిన వాళ్ళు జైలు కోయరు వచ్చి మళ్ళీ షాప్ తీసుకొని యథావిధిగా కూర్చుంటున్నారు. ఆ దౌర్జన్యం కాదా మనోళ్ళని చంపేయడం? వరంగల్లో ఒక కిరాణ్ షాప్, కొమటైన కిరాణ్ షాప్ నడిపించుకుంటా ఉంటే రాజస్థాన్ అతను నాకు పోటీ అవుతాడని చెప్పేసి సుపారిచ్చి 5 లక్షలకు మాట్లాడుకొని 50 లక్షలు ఇచ్చి సంపేపించిండు. ఒకటే ఇవన్నీ జరిగింది వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనా, లేదంటే వ్యాపారంలో వాళ్ళు కాంపిటీషన్ వస్తున్నారని చెప్పేటువంటి అంశాల్లోనా, లేకుంటే ప్రజల్ని మోసం చేసే అంశాలు? ఇక్కడ మీకు యాదగిరిగుట్ట చెప్తున్న అంశాల్లో అయితే ప్రజలకి అధిక వడ్డీలు ఇస్తామని మోసం చేసే వాళ్ళు అక్కడి నుంచి లూటీ చేశారు. ఇక్కడ చంపేటువంటి అంశాలు వచ్చాయి. తూప్రాన్లో కూడా జరిగింది. ఇవన్నీ వ్యాపారంలో కాంపిటీషన్ వస్తున్నారనా ఇవన్నీ జరిగింది అందుకే అంటారా? దానికోసమే వాళ్ళ దౌర్జన్యాలు పెరిగిపోయినాయండి. ఇటువంటి జరుగుతున్నప్పుడు కేసులు కాలేదా? పోలీస్ స్టేషన్ ఆశ్రయించలేదా? పోలీసులు ఏం చెప్పారు? న్యాయం ఉంది, చట్టం ఉంది, ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోండి అని చెప్పడం సమంజసమే అంటారా? లేకపోతే వాళ్ళ వ్యాపారాన్ని ఆపేసుకోమనడం సమంజసమే అంటారా? యాదగిరిగుట్టలో నెల రోజులు దీక్షలు చేసిర్రు. దీక్షలు చేస్తే అక్కడ ఎమ్మెల్యే గారు ఏం మాట ఇచ్చారంటే వాటి దొరికి వరకు మీ పైసలు మీకు ఇచ్చే వరకు ఇక్కడ ఎవరిని కూడా రాజస్థాన్ వాళ్ళని షాపులు తెరవకుండా చూస్తామన్నారు. ఒక వారం రోజులు అన్ని షాపులు బంద్ అయినాయి. తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా కొంచెం బంగారం వెండి ఉంటే తీసుకపోవడం. చారిగా అదే చెప్తాను, మీరు ట్రావెలింగ్ లో ఉన్నట్టున్నారు, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది, మీరు ఒక దగ్గర సైడ్ కాపీ మాట్లాడండి. ఎస్ జిగ్నేష్ గారు వినిపిస్తోంది నా వాయిస్? మీకు అర్థమైందా? ఇక్కడ 2021లో తూప్రాన్లో జరిగిన దాడి అంటే ఇప్పుడు కేవలం సికింద్రాబాద్ దాడి ఘటనకి ఒక ఉదాహరణగా ఒక బీజం పడింది. కానీ గతంలో కూడా ఇటువంటి సమస్యలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. తూప్రాన్లో 2021లో ఒక వ్యాపారానికి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకొని దాన్ని బ్రేక్ చేసి అక్కడ లోకల్ స్థానికులపైన దాడి చేసి గాయపరిచారు. ఇది ఒకటి నరసింహాచారి గారు చెప్తున్నమాట. ఇంకొకటి యాదగిరిగుట్ట దగ్గర కూడా అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి తీసుకొని వెళ్ళి వాళ్ళు పరారైపోయారు. కొన్ని రోజుల పాటుగా షాపులు మూసివేశారు, మళ్ళీ వచ్చి నడిపించుకునే ప్రకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో పోలీసులను ఆశ్రయించారు, కేసులు అయ్యాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కలగలిపే ఇప్పుడు ఈ ఉద్యమం జరుగుతోంది. ఏం చెప్తారు మీరు? సార్ ఇది జరిగేది ఇప్పుడు నిన్న మొన్న ఏది కాదు కదా సార్. 100 సంవత్సరాల నుంచి ఈ మోసపోయేది, ఈ కొట్టుడు చంపుడు మన ఇంట్లో కూడా మనం టీవీలలో రోజు చూస్తున్నాము. ఒక కొడుకు తల్లిని చంపేస్తాడు, ఒక కొడుకు అయ్యాన్ని చంపేస్తాడు, ఒక అయ్యా సింపుల్ గా తీసి పడేయొద్దు. మనం కూడా
మీరు ఒక పెద్ద ఒక ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. సో చంపుకోవడాలు, తల్లి బిడ్డలు కొట్టుకోవడం ఇవన్నీ అంత సింపుల్ కాదు. ఇది ఒక సమాజానికి సంబంధించిన అంశం, ఇష్యూగా మారింది కాబట్టి దీని అంత సింపుల్ గా తీసుకోవద్దేమో. వాస్తవం సార్, ఇప్పుడు 4 కోట్ల మంది మధ్యలో ఇవి అన్ని 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్నప్పుడు గుజరాతీ మార్వాడి తప్ప వేరే ఎవరు చేస్తలేరు సార్. ఎవరైనా తప్పు చేస్తే చట్టం ముందు శిక్షించండి. ఎవరైనా ఎక్కువ వడ్డీ ఇస్తే మనం ఏం చేస్తాం సార్? వాళ్ళు మోసపోతే మనమైతే ఎవరికైనా ఎంకరేజ్ చేయం కదా సార్. ఏ గుజరాతీ, ఏ మార్వాడి, ఏ బీహారీ, ఏ మహారాష్ట్ర మా ఎక్కడ ఉంటే వాళ్ళ మోసాలు చేయమని చెప్పి ఎవరికి చెప్పరు కదా సార్. అది వాళ్ళు చూసుకోవాలి. చట్టం తన పని చేస్తారు. మనం కూర్చొని 10 మంది 20 ఇట్లా మనకు మోసపోయినాం ఒక యాదగిరిలో కానీ ఇంకొక జాగాలో కానీ ఇట్లాంటి మళ్ళీ జరగకుండా మనం అందరం జాగ్రత్త ఉండాలని మనం అందరు కలిసి ఈ పని చేయొచ్చు కదా సార్. కేవలం తెలంగాణ కూడా ఇంతమంది బీసీ, ఎస్సీ, ఓసీ అందరూ ఉన్న అందరు దాంట్లో సభ్యులే కదా. ఖాళీ మార్వాడి, గుజరాతీ వాళ్ళకి గో బ్యాక్ అంటే ఈ సమస్య ఎప్పుడు ఖతమయ్యేదా సార్? మొన్న వరకు నిన్ననే ఒక డిబేట్లో చెప్పినారు. ఒక 2 సంవత్సరాల ముందు కోమటోళ్లకు కానీ వీళ్ళకు కానీ వాళ్ళ స్మగ్లర్ అని చెప్పినారు. నిన్న ఒక ఛానళ్ళలో ఒక మా సోదరుడు చెప్పిండు గుజరాతీ వాళ్ళు టెర్రరిస్ట్ అంటుడు, దేశద్రోహులు అంటున్నారు. ఇది ఎక్కడ సారి మనం అయ్యేది భారతదేశము ఒకటే. మీరు అంటున్నారంటే ఒకరిద్దరు చేసే తప్పుల మూలంగా అందరిని నిందించొద్దు అంటారు అంతేనా? పాస్పోర్ట్ తీసుకోవాలి మనం ఎక్కడైనా రావాలంటే. జిగ్నేష్ గారు, ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల అందరిని నిందించొద్దు అని అంటారు అంతేనా? ఎందుకంటే మనోజ్ గారు నాకు అవకాశం ఇవ్వండి, నేను రౌండ్ టేబుల్ సమావేశంకి వెళ్తున్నాను, మళ్ళీ టైం సరిపోదు. రైట్, చెప్పండి సార్. చారి గారు నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలే కదా సార్. ఒక నిమిషం జిగ్నేష్ గారు, మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. ఒక నిమిషం, మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. రేజ్ చేస్తాను ఇక్కడ. చారి గారు ఆయన ఏమంటారంటే ఒకరిద్దరు మోసం చేస్తే అది మొత్తం మా సమాజానికి ఎందుకు నిందిస్తున్నారు, ఆపాదిస్తున్నారు? అయితే ఒక్కరిద్దరు కాదు, వాళ్ళ దౌర్జన్యాలు చాలా ఉన్నాయి. ఈ రోజు కూడా ఒక వీడియో వచ్చింది, నకిలీ ఫోన్ అమ్మినా అని పోతే బ్యాట్ తీసుకొని మనోన్ మీదకి వస్తా ఉండు, అరే మాక్యలవుడే అని చెప్పేసి ఆ వీడియో మీకు పంపిస్తాను చూడండి. దౌర్జన్యం ఏ రాష్ట్రం, మన భాష కాదు, మన యాస కాదు. ఇంకొక విషయం మనోజ్ గారు, వాడెవడో రాజస్థాన్ మాట్లాడుతూ మొన్న తెలంగాణ వాళ్ళ కష్టం చేత కాదు తాగుబోతులు అంటాడు, చెప్పుతో కొడతా మాట్లాడుతున్నారు. ఆ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేయను ఇక్కడ. ఆ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేయను ప్లీజ్. తెలంగాణ పొద్దున్నే పని చేసుకుంటారు. ఇట్లాంటి లుచ్చలు రెచ్చగొడతా ఉన్నారు, ఉద్యమాన్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. చారి గారు, మీ వర్షనే వింటాను, బట్ అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వద్దు ఇక్కడ, ఆ భాష వద్దు. మనోజ్ గారు వాడిని ఎవరన్నా అడిగి ఆడండి, అడగాలి కదా. మనోజ్ గారు తెలంగాణ వాళ్ళని తాగుబోతులు అని చెప్పేసి కష్టం చేత తెలంగాణ వాళ్ళు కష్టం చేయండి అయ్యా సంపాదన. చారి గారు మీరు పక్కన ఆపితే మాట్లాడండి, లేదంటే మీరు కంటిన్యూ అవ్వండి. మీరు పక్కన ఆపితే బికాస్ మీరు స్ట్రక్ అవుతోంది, నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అది మాట్లాడే అవకాశం ఏంటి మనోజ్ గారు? రైట్. జిగ్నేష్ గారు, సో ఇప్పుడు ఒక కంక్లూజన్ తీసుకొద్దాం. అసలు ఇది గో బ్యాక్ అనేది కాదు, కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారమే. మేము గో బ్యాక్ అనడం లేదు. మీరు లిమిట్ అయిపోండి, ఇక మొత్తం వచ్చి వ్యాపారులు ఇక్కడ పెట్టడాలు, ఈ రకంగా దౌర్జన్యాలు చేయడాలు, సబ్స్టాండర్డ్ మెటీరియల్ ఇవ్వడాలు ఇవన్నీ వద్దు అని చెప్పి వీళ్ళంతా అంటారు. గో బ్యాక్ అని అంటే మీరు వెళ్ళిపోమని కాదు అని అంటున్నారు. ఇదే క్లారిటీ ఒకటి అర్థమైపోయిందా? సార్, ప్రతి అసోసియేషన్ ఉంటుంది సార్. ఒక ఎలక్ట్రిక్ మార్కెట్, ఒక శానిటరీ మార్కెట్, ఒక బంగారం మార్కెట్, ఆ అసోసియేషన్ ఉంటారు. అసోసియేషన్ అందరు మెంబర్ ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఫస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఆయన ఏం బహిష్కారం చేయాలి, లేకుంటే ఆయన కేసు వేయాలి, దాని తర్వాత చేయొచ్చు. ప్రతి బిజినెస్ లలో ఒక అసోసియేషన్ ఉంటుంది సార్. ఆ అసోసియేషన్ ఎందుకు ఫామ్ చేస్తారు? మనం ఎవరైనా దౌర్జన్యం చేస్తారు, ఎవరైనా దొంగతనం చేస్తారు, ఎవరైనా మాల్ తప్ప డూప్లికేట్ అమ్ముడు, ఎవరైనా వేరే షాపుల దగ్గర నుంచి దొంగతనం వాళ్ళ స్టాఫ్ నుంచి తీసుకొని అమ్ముకుంటున్నారు, అట్లాంటి దానికి అసోసియేషన్ పెట్టినాం కదా సార్. అసోసియేషన్ లో ఖాళీ తెలంగాణ వాళ్ళు కావాలి, గుజరాతీ కావాలి, మార్వాడి కావాలి అంటలేము కదా సార్. ప్రతి ఏ బిజినెస్ చేసేటోళ్ళు, ఏ వృత్తి వాళ్ళకు ఆ అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్ లో మెంబర్ చేసేటప్పుడు తమ దానికి డీటెయిల్స్ తీసుకొని, పోలీస్ ఉన్నది, ఎవరైనా ఎంత దూరం పోతారు సార్? ఇప్పుడు అన్న చెప్పినట్టు 38 కోట్లు తీసుకొని 30 కోట్లు ఏదో తీసుకొని వెళ్ళిపోయినట్టే చట్టం ఉంటుంది సార్. చట్టం మంచి
లేనిపోని చట్టాలు కూడా ఇంత స్ట్రిక్ట్ చట్టాలు చేస్తున్నారు. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా స్ట్రిక్ట్ ఎన్నో చట్టాలు వచ్చేస్తాయి. జిఎస్టీ చేస్తే మీకు అన్ని ఫ్యామిలీ ప్రూఫ్ అడుగుతారు, ఇవి అడుగుతారు. మన అసోసియేషన్ లా కావాలంటే ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ చేసేసి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడగండి, మీరు ఫ్యామిలీ ఫోటో పెట్టండి, అవి అన్ని చేస్తారు. ఖాళీ మనం ఒక దందా చేసేటోళ్ళు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ లో చేస్తే ఇప్పుడు మీరు అంటున్నారు ఒక డిస్టిక్ లలో ఒప్పందం చేసాడు. రేపు నేను వచ్చినా అనుకో సార్, నేను హైకోర్టు పోతా, నేను కోర్టుకి పోతా సార్, ఇట్లాంటి ఈ లేవర్ చేసేది నేను కూడా బతకనికి వచ్చాను, నేను కూడా బరాబర్ ఇలా బిజినెస్ చేస్తే అయితే చట్టం కట్ట పైన ఉంటామా సార్ మనం? సో ప్రజలే డిసైడ్ అయిపోయి మీ దగ్గర కొనుక్కోవద్దు అనుకుంటే సుప్రీంకోర్టు హైకోర్టులో కొనమని బలవంత పెట్టరు. ప్రజలు డిసైడ్ అయిపోతే ఎవరు ఏం చెప్పినా రాజ్యాంగంలో ఉన్నా కూడా ప్రజలు వన్స్ డిసైడ్ అయిపోయి కొనొద్దు అనుకుంటే ఎవరేం మార్చలేరు అక్కడ. కానీ కొంతమంది ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని చట్టాలు ఏదైనా చెప్పడం కానివ్వండి, ఇంకేదైనా కొంత ప్రాసెస్ లాంటివి చేస్తే డెఫినెట్గా మీరు హైకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, మీకున్న వెసులుబాటు. కానీ ఇక నరసింహాచారి గారు ఏమన్నారంటే అక్కడ ఆ ప్రాంతాలకి బతుకు తెరువు కోసం వెళ్ళిన మీరు అక్కడ దౌర్జన్యాలు చేయడం ఏంటి అని క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇక్కడ. సార్ దౌర్జన్యం ఇప్పుడు వాళ్ళకు లోపట ఏం మంట ఉంటుంది సార్? ఏమేం బిజినెస్ లో రైవల్ ఉంటుందా? లేకుంటే ఆయన పేమెంట్ కరెక్ట్ ఇస్తే ఆ కంపెనీ వాళ్ళు ఆయనకు మెటీరియల్ ఇస్తారు, నేను జర లేట్ ఇస్తే నాకు మెటీరియల్ లేట్ ఇస్తారు. అయితే అవి అన్ని రియల్ ప్రాబ్లం ఎవరు బయటికి తీయరు సార్. ఇప్పుడు మనం చూపెట్టేది నేను దొంగని అని ఎవరు చెప్పుకోరు, నా తప్పు ఉంది అని ఎవరు ఒప్పుకోరు. ఇవాళ రేపు ఏదో రైవల్ మనం ప్రతి దాంట్లో పోయి మనం ఇక టీవీలలో డిబేట్ చేసుకొని మనం ఎట్లా అనుకుంటాం సార్ ఇదే ఉండొచ్చు, ఇది వల్లనే అవుతున్నాయి, దీని వేరే తప్ప ఏం లేదు. మనం ఎవరు సార్ కూర్చొని ఇక్కడ మీడియా ముంగట సోషల్ మీడియా ముంగట కూర్చొని డిసైడ్ చేసేది? ప్రాక్టికల్ మనం బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళని ఒక సభ చేద్దాము, అన్న వందల మందిని అన్ని డిస్టిక్లకు వెళ్ళి ఒక 150 మందిని పిలిపించి ఒక 20,000 30,000 బిజినెస్ వాళ్ళని పిలిపించి మనం బహిరంగ సభ పెడదాము. వాళ్ళది ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అవి తీసుకొని కూర్చొని మాట్లాడవచ్చు. దీనికి ఇది ఒకటే లేదు కదా. గో బ్యాక్ కల్చర్, గో బ్యాక్ అంటే ఏమి ఉంటుంది సార్? నాకు అర్థం నిన్న ఇప్పుడు 15 రోజుల నుంచి అయితే మార్వాడి గుజరాతీ గో బ్యాక్ అన్నాడు. అది ఎవరో పెద్ద మనిషి మంచిగా నచ్చ చెప్పిండొచ్చు. ఈ గో బ్యాక్ చెప్తే కాదు బాబు, అంబేద్కర్ సాబ్ రాజ్యాంగ ప్రకారం మనం ఎవరికి ఇరగొట్టేది అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు కల్చర్ అంటే ఏం సార్? మనిషి ఉన్నప్పుడు కల్చర్ ఉంటుంది. ఇప్పుడు నాకు కల్చర్ ఉంది, నేను గుట్కా తినాలి, ఇప్పుడు నా కల్చర్ తీసేయాలంటే ఎట్లా? అది ఎక్కడ సాధ్యమా సార్? నాకు ఒక్క నిమిషం అన్న, నాకు తెలియాలి. నిన్న 2 రోజుల నుంచి ఇప్పుడు కొత్త నిదాయం వస్తున్నారు. కల్చర్ మార్వాడి గుజరాతీ కల్చర్ గో బ్యాక్ అంటే ఏముంటుంది సార్? కల్చర్ నాకు కొద్దిగా ఎవరైనా పెద్ద మనిషి సంజాయిస్తే నాకు కూడా కొద్దిగా అర్థం కావాలి. కల్చర్ అనే పదాలు వినపడ్డాయి. సో కల్చర్ ని మీ కల్చర్ ని చేసుకోవద్దని ఎవరు చెప్పడం లేదు నాకు తెలిసి. బట్ ఆ కల్చర్ వల్ల ఇతర వాళ్ళు ఇబ్బంది పడకూడదని రకంగా ఆలోచించి మాట్లాడారేమో బహుశా ఎక్కడైనా ఒకరొకరికి మాట్లాడాలి.